హలో అండి. ఎలా ఉన్నారు? బానాన చూసారు కదండీ! పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయి, నాట్యం మీద నాట్యం అయితే ఎలా చేస్తున్నాడో చూసారా? పిచ్చి పట్టిన వాడిలాగా, మెంటల్ లేసిన వాడిలాగా తిక్క తిక్క శకలన్నీ చేస్తున్నాడు. మనని నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలైతే అక్కడ చేస్తున్నాడు కదా! మనకైతే క్లియర్‌గా అర్థమైపోతుంది. వాడికి ఎటువంటి పిచ్చి, మెంటల్ క్రాక్ అనేది లేవని క్లియర్‌గా అర్థమైపోతుంది. అవును కదా! మరి వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేనికోసం చేస్తున్నాడు? మనీ కోసం చేస్తున్నారని చాలామందైతే అంటున్నారు. మనీ కావాలంటే మమ్మల్ని అడగొచ్చు కదా! తలా రూ. 1 దానం చేస్తాము. ఎందుకు ఇలాంటి అబద్ధాల వీడియోలు చేస్తున్నారని చాలామందైతే కామెంట్ రూపంలో అయితే చెప్తున్నారు. వాడికి మనీ ఒక్కటే సరిపోదు. వాడు ఇంకా సినిమాలలో అవకాశం కోసము, ఎక్కడో నటించడానికి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎప్పుడో 8, 9 నెలల నుంచి పెళ్లి వీడియోనైతే స్టార్ట్ చేశాడు. మా అన్నయ్య పెళ్లి చూపులు. మా అన్నయ్య పెళ్లి చూపుల కోసం ముస్తాబైతున్నాడు. మా అన్నయ్య పెళ్లి చూపుల కోసము, పెళ్లి కోసము షాపింగ్ చేస్తున్నామని 8 నెలల నుంచైతే స్టార్ట్ చేశాడు. ఈ మధ్యనే జనాలకైతే బాగా అర్థమైపోయిందిగా, ఈ వయసులో వాడికి పెళ్ళా? అంత అవసరమా? వీడు లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వాటి మీద వీడియోలు తీస్తున్నాడని అందరికైతే అర్థమైపోయింది కదా! జనాలు కూడా ఇదివరకి వాడు 1 ఇయర్ కింద నుంచి వీడియోలు చేసినప్పుడు వాడి కిట్టుకైతే పెళ్ళయింది కదా! ఆ కిట్టుకి పెళ్ళయినప్పుడు అక్కడ కామెంట్ బాక్స్‌లో కూడా రాశారు కొంతమంది. "నువ్వు పెళ్లి చేసుకున్నావు మంచిగానే ఉంది. మీ అన్నయ్య భవిష్యత్తు ఏం కావాలి? మీ అన్నయ్యకి కూడా ఒక అమ్మాయిని చూసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి. వాడు కూడా మంచిగుంటాడు. సెటిల్మెంట్ అవుతాడు" అనని చాలామందైతే అప్పట్లో కామెంట్‌లైతే పెట్టారు. ఆ కామెంట్‌ని తీసుకొని వాడు 8 నెలల నుంచి ఆ కామెంట్ మీదనే వీడియోలైతే చేసుకుంటూ వచ్చాడు. లత ప్రెగ్నెంట్ అని కొద్ది రోజులు, లత డెలివరీ అయితుందని కొద్ది రోజులు, మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఫస్టు సంబంధం కానించి మొదలుపెడితే ఇప్పుడు మూడో సంబంధం ఉంది కదా! అమ్మాయి మోసం చేసినంత వరకు వీడియోస్ పెట్టుకుంటూనే వస్తున్నాడు. అయినా నాకొకటి అర్థం కాదు కిట్టు. ఆల్రెడీ ఆ బారానాకి పెళ్ళైపోయిందంట. పెళ్ళిడికొచ్చిన 2 కూతుర్లు కూడా ఉన్నారంట. మళ్ళీ పెళ్లి చేస్తే లోకం ఒప్పుకుంటుందా? ఆ భార్య ఒప్పుకుంటుందా? వచ్చి నీ మీద గొడవ పెట్టుకోదా? ఇప్పటికే ఆల్రెడీ నీ మీద మీ వదిన వచ్చి గొడవ పెట్టుకుంటూనే ఉందంట. యూట్యూబ్‌లో ఏంటి? మీ అన్నయ్యకి ఎన్ని సంబంధాలు చూస్తావు? ఎంతమంది అమ్మాయిలతో పెళ్లి చూపులు చూస్తావు? ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటావని ఆల్రెడీ మీ వదిన వచ్చి గొడవలైతే పెట్టుకుందంట. ఒరేయ్ బారానా! పెళ్లి మ్యాటర్ అయితే పక్కన పెట్టేద్దాము. ఏంటిరా ఆ చిన్న పిల్లగాడిలాగా ఆ నాట్యాలు, ఆ డాన్సులు, ఆ కెమెరా వైపు చూడడము, పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయావా? చంద్రముఖి 1, 2 అనేది వచ్చింది గదా! చంద్రముఖి 3 వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ, చంద్రముఖి 3లోకి నువ్వేమన్నా హీరోగా వెళ్దామని ట్రై చేస్తున్నావా? లతని హీరోయిన్‌గా పెడదామనుకుంటున్నావా? లేదంటే నువ్వే హీరోగా 2 గెటప్‌లు వేసుకొని చేద్దామనుకుంటున్నావా? ఏంటి మరి? ఆ తైతక్కలేంటి? ఎదురుంగా పిల్లలున్నారు. అలాగే కొట్టుకుంటూ మీరు పోయి ఎవరైనా పిల్లల మీద పడ్డారంటే పిల్లల పరిస్థితి ఏంది తర్వాత? ఆ పిల్లలు చూసారా మీరు మొత్తుకుంటుంటే వాళ్ళెలా ఏడుస్తున్నారో? కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు? వాళ్ళని అలాగే ఏడిపిస్తారేంటి? అంటే నిన్న మొన్న మేము ఎత్తుకొని వీడియోలు చేస్తున్నావు కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? చాప మీద పడుకోబెట్టి బొమ్మలివ్వచ్చు కదా అని అన్నాం కదా! అందువల్ల నువ్వైతే చాప మీద పడుకోబెట్టి ఆడిస్తున్నావా కిట్టు? ఆడిస్తే మంచిదే. కానీ పిల్లల్ని అక్కడ కింద పడుకోబెట్టారు కదా! మీరు వెళ్లి వేరే చోట యాక్టింగ్ అనేది చెయ్యొచ్చు కదా! యాక్టింగ్ చేసుకుంటూ మధ్యలో ఎందుకు వీడియో అనేది కట్ చేస్తున్నావు? అంటే మీకు యాక్టింగ్ అనేది అక్కడ సరిగ్గా రాక ముగ్గురు ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుతున్నారు కదా! అందుకనే మధ్యలో వీడియో అనేది కట్ చేస్తున్నావు. కానీ 'చంద్రముఖిలో' అలా లేదు కదా! ఫుల్లుగా నటించేసిందిగా మరి. నువ్వు 'చంద్రముఖి' యాక్టింగ్ అంత లెవెల్‌కి ఎదగలేదు కానీ, ఓ మాదిరిగా యాక్టింగ్ అయితే భలే చేస్తున్నావు బారానా! అవును ఇంతకు ఆ ఇల్లు ఎటుపోయింది? మీ సెటిల్మెంట్ పంచాయతీ ఎటుపోయింది? ఇన్ని రోజులు బారానా వీడియోలే చేసుకుంటూ వచ్చావు కదా!
సెటిల్మెంటు మా అన్నయ్యని మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేసి వచ్చి, మళ్ళీ సెటిల్మెంట్ కోసమైతే తిరగాలి అని అన్నావు కదా! మరి అది ఎక్కడికి పోయింది ఆ మ్యాటర్ అనేది? అలాగే లతకి కడుపెటు పోయింది? ఇప్పుడు 5 మంతో, 6 మంతో కావొస్తుంది. మరి కడుపు కనిపించట్లేదేంది? కడుపు మాట అనేది అబద్ధమా? తనకు ప్రెగ్నెంట్ లేదు కదా! ఇది కూడా ఒక డ్రామాలో కంటెంట్‌గా తీసుకున్నావు కదా! ఫ్రెండ్స్ అందరూ అడగండి కామెంట్ బాక్స్‌లో ప్రెగ్నెంట్ ఎటుపోయిందమ్మా లత? ప్రెగ్నెంట్‌తో ఉన్న ఆమె లెక్కైతే లత కనిపించట్లేదు. బాగా హుషారుగా ఉరుకులబెడుతుంది అటు ఇటు. బాగా హెల్తీగా ఉంది. మంచి జోరుగా, హుషారుగా ఉంది. మీ మామతోని నువ్వు గూడా కలిసి భలే యాక్టింగ్ చేస్తున్నావు లత. ప్రెగ్నెంట్ ఎటుపోయింది? ప్రెగ్నెంట్‌తో ఉన్నవాళ్ళు అలా తిరగరు కదా! ఒకవేళ తిరిగినా కానీ కడుపులో ఒక బిడ్డ ఉంటే మాత్రమే అంత హుషారుగా, హాయిగా తిరుగుతారు. మరి నీకు ముగ్గురు బిడ్డలున్నారు కదా కడుపులో. మరి ఎలా తిరుగుతున్నావు నువ్వు? అసలు ముగ్గురు బిడ్డలంటే వాళ్ళు బెడ్ మీదనే ఉండాలి. మరి నువ్వేంది అంత హుషారుగా తిరుగుతున్నావు? ఫ్రెండ్స్ ఈరోజైతే కిట్టు అయితే వీడియో పెట్టలేదు. ఈరోజైతే ఆఫ్ చేశాడు. రేపైతే వీడియో పెడతాడు. బారానని నాటు వైద్యం చేయడానికి వైద్యశాలకైతే తీసుకెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత మా అన్నయ్య అయితే కొంచెం కొంచెంగా కోలుకుంటున్నాడని నెక్స్ట్ వీడియోతోనైతే వస్తాడు అనుకుంటున్నాను. లేదంటే లత ప్రెగ్నెంట్ విషయంలో అయినా, లేదంటే ఇంకా మా అన్నయ్య ఎటో పోయాడు.